నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మేనిఫెస్టో అనేది ప్రజలకి నాయకులకి మధ్య నమ్మకానికి సంబంధించిన అంశం. మేమేమి చేస్తానని చెప్పడం నాయకుల పని. అవి చేస్తారా చేయరా అనేది వేరే విషయం. అసలు కొన్ని విషయాలు ప్రస్తావనే లేకపోతే ఏమనుకోవాలి? చంద్రబాబు పవన్లు వదిలిన మేనిఫెస్టోలో కీలకమైన 2 అంశాలు మిస్సింగ్. అవి ఏమిటో గుర్తించారా? ఒకటి విద్య, రెండవది వైద్యం. ఈ 2 జగన్మోహన్ రెడ్డి పాలనలో విప్లవాత్మకంగా జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఇంటి వద్దకే వైద్యం, 104, 108 సేవలు ఇలాంటివి ప్రజలకి విపరీతమైన భరోసానిచ్చాయి. జగన్ పాలన పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచాయి. కానీ ఈ 2 తెదేపా మేనిఫెస్టోలో లేవు. అంటే పదవిలోకొస్తే వాటికి మంగళం పలుకుతామని చెప్పకనే చెప్పినట్ట. తెదేపా ప్రభుత్వం వస్తే ప్రభుత్వ బడులకు మళ్లీ పాతగతిని పట్టించి చైతన్య, నారాయణ పాఠశాలలకే వెళ్లి చదువుకోమంటారా? అదే పరిస్థితి వస్తే ఇప్పటికిప్పుడు ప్రభుత్వ బడుల విద్యార్థులు ఏమైపోవాలి? ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతి, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్ ఇవన్నీ ప్రశ్నార్థకంలో పడతాయా? ఇవే ఇప్పుడు ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలు. అలాగే ఎక్కడ జగన్ ప్రతిపాదించిన అమలు పరుస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కొనసాగిస్తానని తెదేపా మేనిఫెస్టోలో పేర్కొనలేదు. అంటే ఇక్కడ కూడా అయిన వాళ్ల ప్రైవేటు ఆసుపత్రులకు వెన్నుదన్ను ఇచ్చే క్రమంలో మెడికల్ కాలేజీల విషయాన్ని మూలకు నెడతాడా చంద్రబాబు? ఇది ఓటర్లను భయపెడుతున్న మరొక ప్రశ్న. పోని ఉన్న ప్రభుత్వ బడుల్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాననో, క్లాసు రూముల్ని ఏసీ చేస్తాననో, ప్రతి మెడికల్ కాలేజీని అపోలో ఆసుపత్రి అంత పెద్దగా కడతాననో మేనిఫెస్టోలో గ్రాఫిక్స్ వేసి చూపించొచ్చు కదా. అమరావతిని అలాగే చూపించారు కదా గతంలో. అలవాటే కనుక కనీసం అలా చూపించినా నమ్మిన వాళ్ళు నమ్ముతారు, వేయాలనుకునే వాళ్ళు భయం లేకుండా ఓటేస్తారు. కానీ అసలు విద్యా వైద్యం గురించి ప్రస్తావనే లేనందువల్ల తెదేపాకే ఓటేయడానికి సిద్ధపడిన వాళ్ళు కూడా ఆలోచనలో పడుతున్నారు. మేనిఫెస్టో అంటే తమ ఓటర్లు కాని వాళ్ళని కూడా తమ వైపుకి తిప్పుకునేలా ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా వెయ్యాలా వద్దా అని ఆలోచించేలా ఉంది మేనిఫెస్టో. అందుకే తెదేపా జనసేన మేనిఫెస్టో ఘోరాతి ఘోరమైన అట్టర్ ఫెయిల్యూర్. ఇంతకీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమ్మఒడి కొనసాగిస్తాను, పెన్షన్లు యథాతథంగా ఇస్తాను, వికలాంగులకి, అర్చకులకి, ఇంకా కొన్ని కులాల వారికి ఆర్థిక సాయం చేస్తాను, ఇలాంటివే ఉన్నాయి. వీటిలో ఒక హైలైట్ ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాడట. అసలు ఈ రోజుల్లో ప్రజల ఆరోగ్య ప్రమాణం, ఆయుష్ ఎంత పెరిగింది? 50 ఏళ్ళు పెన్షన్ తీసుకునే వయసా? ఖజానా మీద భారం ఎంత పడుతుంది? అసలు ఇది అమలు పరచగలిగేదేనా? అంటే ఇలా చెబితే 50 నుంచి 60 మధ్య వయసులో ఉన్న వాళ్ళంతా పెన్షన్ కోసం తనకే ఓటేస్తారని చంద్రబాబు ఆలోచన అన్నమాట. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు. పసుపు కుంకాల పేరుతో 2019 ఎన్నికల ముందు ప్రభుత్వ ఖజానాలోంచి 10,000 రూపాయలిస్తేనే తెదేపాకు ఓట్లేయలేదు ప్రజలు. ఇప్పుడు తాను పదవిలోకొస్తే 50కే పెన్షన్ అంటే ఆలసించిన ఆశాభంగం అనుకుని జనమంతా పరిగెత్తుకెళ్లి తనకు ఓటేస్తారనుకోవటం ఎంత అవివేకం! అపర చాణక్యుడు, విజనరీ అని పచ్చ మీడియా పేర్లు పెడితే అదే నిజమని నమ్మేస్తున్న కొందరు ఎన్ఆర్ఐలు, విద్యావంతులు ఇప్పుడైనా ఆలోచించాలి. 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడమా విజనరీ ఆలోచన? ఇలాంటి వాడా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి స్కీముని ఎద్దేవా చేస్తూ 5 ఏళ్లు గడిపాడు. పైగా ఇప్పుడు అదే అమ్మఒడిని ఒక బిడ్డకి కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానంటాడా? సిగ్గుచేటుగా లేదు. ఇక ఇళ్ల విషయం గురించి ఏం చెప్పాడో చూద్దామంటే 3 సెంట్ల భూమి ఇస్తానని పేర్కొన్నారు మేనిఫెస్టోలో. ఆల్రెడీ జగనన్న ఇల్లు పేరుతో స్థలంతో పాటు వాటిల్లో ఇల్లు కట్టి ఇవ్వటం జరిగింది. మరి తెదేపా మేనిఫెస్టోలో స్థలం గురించి ఉంది తప్ప ఇల్లు గురించి లేదంటే బాబు గారు స్థలం ఇవ్వటం తప్ప ఇల్లు కట్టివ్వరా అనే అనుమానం ఆ లబ్ధి పొందడానికి అర్హులైన ఓటర్లకుంది. ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్లు కట్టిస్తాం, ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం. అదే సమయంలో అక్కడే ఇళ్లు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఇళ్ళు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇవి కాకుండా అందరికీ ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ కూడా చేస్తాం. ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం. జీవో నెంబర్ 3 మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి ఎస్సీలపైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి చేస్తాం. జగన్ స్కీముల్ని కొనసాగించడం కోసం చంద్రబాబుని ఎందుకు ఎన్నుకోవాలి? ప్రస్తుతం ఉన్న విద్య, వైద్యం, ఇళ్ల విషయాన్ని ప్రస్తావించకుండా అనుమానాలు రేకెత్తిస్తున్న కూటమికి ఓటెందుకేయాలి? కూటమిలో 3వ పార్టీ అయిన బీజేపీ మేనిఫెస్టోలో కనబడకుండా ఎందుకు దాక్కున్నట్టు?
అంటే ఈ వాగ్దానాలన్నీ నీటి మీద రాతలేనా? ఇలాంటి ప్రశ్నలతో ఓటు వేసే వాళ్ళు కూడా వేయకుండా ఉండే పరిస్థితిని తెచ్చుకున్నారు కూటమి వారు. అసలే పరమ నీరసంగా అయోమయంగా ఉన్న కూటమి వర్గం ఈ మేనిఫెస్టోతో సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టయింది. తెదేపా మేనిఫెస్టో వైకాపా గెలుపుకి శుభలేఖలా ఉంది. అది పరిస్థితి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.